M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాలయపక్షాలు ఆఖరి రోజు. రేపటి నుంచి ఆశ్వేజ మాసం మొదలు. ఈరోజు మనం గోమాతకి ఆహారంగా వేటిని పెడితే మన కోరిక సఫలీకృతం అవుతుందనే దాని గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక చింతన కలగాలి అంటే గోవుకి నానబెట్టినటువంటి శనగల్ని కేజీంపావు శనగలు తినిపించండి. తినిపించినట్లయితే కనుక ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆధ్యాత్మిక చింతనతో కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటంటే భగవంతుడిని పూజించడం, భగవద్కథలు వినటం, ఎప్పుడు హరినామస్మరణ చేయడం, ఇలాంటి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అందుకని నానబెట్టిన శనగలను కనుక మనం కేజీంపావు తినిపించండి. అలాగే మనకి కొంతమంది శత్రువులు ఉంటారు. శత్రువులు అంటే ఏంటి అంటే మన మీద యుద్ధానికి వచ్చేస్తారు కాదు, అస్తమాన దెబ్బలాడటం, మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళకి మనకి విరోధం రావడం, అలాగే మనం అంటే పడకపోవడం, ఈర్ష్యాభావం, వాళ్ళకి అసూయ, ద్వేషం, ఇలాంటి శత్రువులు, అంతఃశత్రువులు, బహిశత్రువులు ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళే ఉంటారు, కొంతమంది శత్రువులు, కొంతమంది బయట వాళ్ళు ఉంటారు. వీడు బాగుపడిపోతున్నాడు అని అంటే చూడలేనట్టు. అలాంటి వాళ్ళు ఆవు దగ్గరికి వెళ్ళి దోసకాయని తినిపించండి. దోసకాయలని కనుక తినిపించినట్లయితే ఆ శత్రువులు యొక్క ప్రభావం మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే మన అప్పులు తీరడానికి. అప్పులు ఏంటంటే ప్రతి వ్యక్తికి అప్పు లేనటువంటి వాడు లేడు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని చెప్పారు. అప్పులు సాధారణంగా మామూలుగా రోజువారీ దినసరి చేసుకున్నటువంటి అప్పులు ఉంటాయి, కానీ ఆ అప్పులు కాదు. తీరనటువంటి రుణాలు, పెద్ద పెద్ద అప్పులు, తర్వాత అనుకోని అవాంతరాలు వచ్చేసి చాలా వడ్డీలు అయిపోయి పెద్ద పెద్ద అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఆ అప్పులు ఎలా చేస్తాయి అని చెప్పేసి బెంగపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు కందుల్ని, కేజీంపావు కందుల్ని తీసుకెళ్ళి నానబెట్టాలి. నానబెట్టి తీసుకెళ్ళి ఆవుకు తినిపించి, ఆవుకి 3 ప్రదక్షిణాలు చేసి వెనక భాగంలో దండం పెట్టుకోండి. మీ యొక్క అప్పులు సాధ్యమైనంత తొందరలో మీరు మీ ఆదాయాన్ని పెంచుకుని ఆ అప్పులను తీరుస్తారు. అలాగే కొంతమందికి కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడు ఒక నిరంతరం ఏవో సమస్య ప్రతి ఒక్కరికి ఉంటాయి. భార్యాభర్తల మధ్య సమస్య కానీ, అత్తమామలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, లేదంటే కనుక కుటుంబ ఖర్చుల నిమిత్తం కానీ, వేరే విధంగా అన్ని విధాలా కూడా సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు. ఈ కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు పచ్చి శనగలు ఉంటాయి కదా, ఆ పచ్చి శనగల్ని, కేజీంపావు శనగలను తీసుకెళ్ళి వాటిని నానబెట్టి తీసుకెళ్ళి అవి ఆవు చేత తినిపించి, ఆవు చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేసి ఆవుకి మీ యొక్క కోరికని విన్నవించుకోండి. దాంతో మీకు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే పిల్లలకి విద్యాభివృద్ధి కలగడానికి, పిల్లలు చదవరు సరిగ్గా, మనం చెప్తున్న చదవరు. కొంతమంది చెడు అలవాట్లతోటి బానిసలైపోయి, స్నేహితులు ఎక్కువైపోయి చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఎంత చదివినా అర్థం కాదు. కొంతమందికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువే మనకి అన్నిటికీ ముఖ్యం కాబట్టి ఆ చదువు పెరగాలి అంటే ఉన్నత చదువులు చదవాలి. వాళ్ళు ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి అభివృద్ధిలోకి రావాలి అంటే కనుక వాళ్ళకి పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు, పొట్టు లేకుండా కాదు, పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పుని, కేజీంపావు పెసరపప్పు తీసుకెళ్ళి నానబెట్టి తీసుకెళ్ళి ఆవుకు తినిపించండి. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు. వాళ్ళు మంచి విద్యాభివృద్ధి సాధిస్తారు, మంచి ఉన్నతోద్యోగాలని పొందుతారు. అలాగే ఇంద్రియ నిగ్రహం ఏంటంటే మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవడం. వాళ్ళకు ఉంది, మనకు లేదు. అలాగే మనం
ఈ పని చేయగలం ఆ పని చేయడం అని చెప్పేసి మనం అలాగే కోపం వచ్చి మనల్ని మనం తిట్టుకోవడం, లేకపోతే కనుక మనం ఇతరులను తిట్టడం, లేకపోతే కొట్టడం, ఇలాగ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతుంటాం. అటువంటి వాళ్ళు ఛాయ పెసరపప్పు అంటే పొట్టు తీసేసిన పెసరపప్పు 1.5 kg తీసుకెళ్ళి నానబెట్టి తీసుకెళ్ళి ఆవుకు తినిపించండి. గోమాతకి మీకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో తరచూ వచ్చేది ఏంటంటే ఉద్యోగాలు రావట్లేదు. ఈ ఉద్యోగం కోసం చాలామందికి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రావట్లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా దానిలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఒక 6 నెలలు చేసేసి వీళ్ళకి కోపం వచ్చినా మానేస్తున్నారు, వాళ్ళకి కోపం వచ్చినా మానేస్తున్నారు. కాబట్టి ఉద్యోగంలో నిలకడగా ఉండాలి అంటే, మంచి ఉద్యోగం రావాలి అంటే, మంచి ఉన్నత స్థితికి పొందాలి అంటే కనుక వాళ్ళు గోధుమ పిండి బెల్లం రెండూ కలిపి ఆవుకు తినిపించండి. గోధుమ పిండి మెత్తగా చేసేసి దానిలో బెల్లం కలిపి ఆ గోధుమ పిండి బెల్లం రెండూ తీసుకెళ్ళి ఆవుకి పెట్టి ఆవు చుట్టూరా ప్రదక్షిణ చేసి మంచి ఉద్యోగాన్ని ఇప్పించు, జీవితంలో స్థిరపడేట్టుగా చెయ్యి, ఓ గోమాత అని చెప్పేసి ఆ గోమాతకి నమస్కారం చేసుకోండి. తర్వాత ఇంకో ప్రధాన సమస్య వివాహం కాకపోవడం. చాలామందికి పెళ్లి వయసు వచ్చేస్తుంది, వివాహాలు కుదరవు. వీళ్ళ కుదిరితే మగపిల్లివారు కుదిరితే ఆడపిల్లివారు కుదరకపోవడం, ఆడపిల్లివారు కుదిరితే మగపిల్లివారు కుదరకపోవడం, లేకపోతే జాతక సమస్యలు జాతకం కుదరలేదంటాం, లేదంటే కనుక ఉద్యోగం చేయట్లేదంటాం, ఉద్యోగం రావట్లేదంటాం, లేకపోతే పిల్ల అందంగా లేదు అని చెప్పేసి కొంతమంది తిరస్కరించడం, ఇలాంటి వాటి వల్ల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మగపిల్లలకి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆడపిల్లలు తక్కువైపోయి వాళ్ళకి వివాహాలు కుదరట్లేదు. అలా వివాహాలు కుదరనటువంటి వాళ్ళు, అలాగే ఆడపిల్లలు కూడా చాలామంది కుదరట్లా జాతకరీత్యా. వాళ్ళు కూడా పండితులకి చూపించుకుని జాతకం ప్రకారం వాళ్ళు కూడా గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి టమాటాలు తినిపించండి. టమాటాలు కనుక తినిపించినట్లయితే వాళ్ళకి చక్కగా వివాహం కాని వాళ్ళకి అతి తొందరలో వివాహం అవుతుంది. ఆ గోవుకు తీసుకెళ్ళి టమాటాలు తినిపించండి. అలాగే కొంతమందికి ఆత్మవిశ్వాసం ఉంది. ఆత్మవిశ్వాసం ఏ పని చేసినా సరే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉంటుంది. నేను ఈ పని చేయగలనా, చేయలేనా, నేను ఈ పని చేస్తే అవుతుందా, అవదా అనేటువంటి అపనమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు. నేను చేయగలను అంతేమాగా ఉండదు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అలా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మినువులు 1.5 kg మినువులు తీసుకెళ్ళి నానబెట్టి వాటిని గోవుకు తినిపించండి. అలాగే కొంతమంది మేము ఎప్పుడూ పేదరికంలోనే ఉన్నామండి, ధనవంతులం అవ్వాలంటే ఏం చేయాలి? ధనవంతులు అవ్వాలంటే ఒకేసారి కోటేశ్వరులు అయిపోదు. మెల్లిమెల్లిగా సంపాదించుకునేటువంటి దానిలో పొదుపు నేర్చుకోండి, ఖర్చు తగ్గించుకోండి, పొదుపు నేర్చుకోండి, ధనాన్ని కూడబెట్టండి. అలాగే అధిక ఆదాయాన్ని, ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను వెతుకుని ఎక్కువ ఆదాయాన్ని పొందండి. అలా మెల్లిమెల్లిగా కూడబెట్టినటువంటి అనుకోని ఖర్చులు రాకుండా చేయి స్వామి, అలా గోమాత అనుకోని ఇబ్బందులు ఖర్చులు రాకుండా మా యొక్క ఆదాయాన్ని పెంచు అని దండం పెట్టుకుని మీరు బీట్రూటు పాలకూర ఈ రెండు తీసుకెళ్ళి ఆవుకు పెట్టి మేము ఎవరిని అడగకుండా ధనవంతులుగా మా దగ్గర ధనం ఉండేట్టుగా చెయ్యి తల్లి అని చెప్పేసిన గోమాతకి దండం పెట్టుకోండి. అలాగే కొంతమంది కీర్తి ప్రతిష్టల గురించి పాకులాడుతూ ఉంటారు. పదవులు, తర్వాత ప్రెసిడెంట్ పదవి కావాలి, లేకపోతే కనుక సర్పంచ్ పదవి కావాలి, వార్డు మెంబర్ కావాలి, ప్రెసిడెంట్ కావాలి, ఇలాగా ఎమ్మెల్యే అవ్వాలి అని కీర్తి ప్రతిష్టలు. అలాగే నా పేరు అందరూ చెప్పుకోవాలి, ఊళ్ళో వాళ్ళందరూ నా పేరు చెప్పుకోవాలి, దేశం అంతా కూడా నా పేరు చెప్పుకోవాలని కీర్తి ప్రతిష్టల కోసం బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు రావాలంటే వాళ్ళు గోధుమలు 1.5 kg గోధుమలు తీసుకెళ్ళి వాళ్ళకి నానబెట్టి ఆ గోమాతకి తినిపించండి. వాళ్ళ యొక్క కీర్తి పెరుగుతుంది, మంచివాడు అనిపించుకుంటారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే ధనాభివృద్ధి, ధనం మన దగ్గరికి రావాలి అంటే, ఎక్కువ రావాలి అంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు. కష్టపడిన దానికి ప్రతిఫలం రాదు.
100 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు చేతిలో పెడతారు. అలా కాకుండా మన దగ్గరికి ఎక్కువ ధనం రావాలి అంటే కనుక బొబ్బర్లు కేజీఎం బొబ్బర్లు తీసుకెళ్ళి నానబెట్టి బొబ్బర్లు తీసుకెళ్ళి ఆ గోమాతకు తినిపించి నాకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పించి తల్లి ధనాన్ని అభివృద్ధి చెయ్యి, నా ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం నెలకొండేట్టుగా చెయ్యి అని చెప్పేసి దండం పెట్టుకోండి. మీ ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే వృత్తిలో నిలకడ, మనం చేసేటువంటి పనిలో నిలకడ ఉండదు. చాలామంది నిలకడగా ఉండరు. ఒక 6 నెలలు ఒక ఉద్యోగం చేస్తాడు, మానేస్తాడు, వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు, మళ్ళా మారుతాడు, మళ్ళా చేస్తాడు, మళ్ళా మానుతాడు, మళ్ళా చేస్తాడు. ఇలాగా ఏ పని చేసినా ఆ పనిలో నిలకడ ఉండదు. అలాగే వ్యాపారం, ఒక వ్యాపారం మొదలెడతాడు, ఆ వ్యాపారంలో లాస్ వచ్చిందని చెప్పేసి ఆ వ్యాపారం మానేస్తాడు, వేరే వ్యాపారం ఉండదు. అందుకని అలా వ్యాపారంలో లాస్ రాకుండా ఆ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నిలకడగా ఉండాలి అని అంటే కనుక వాళ్ళు వృత్తిలో నిలకడగా ఉండాలంటే కనుక ఉలవలు ఉంటాయి కదా, ఆ ఉలవల్ని కేజీంపా ఉలవల్ని తీసుకెళ్ళి నానబెట్టి తీసుకెళ్ళి ఆ గోమాతకి పెట్టి అవి తిన్న తర్వాత ఆ గోమాత చుట్టూరా ప్రదర్శన చేసి దండం పెట్టుకోండి, నాకు వృత్తిలో నిలకడియ్యాను. తర్వాత ప్రశాంతత, చాలామందికి ప్రశాంతత ఉండదు. ఎంత ఉన్నా కూడా, ఎంత డబ్బున్నా ప్రశాంతత ఉండదు. మానసిక ప్రశాంతత ఉంది. మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏ పని చేయలేం. తిన్న తిండి వంట పట్టదు, ఏ పని కూడా మనం చేయలేం. అందుకని ఈ మానసిక ప్రశాంతత కోసం బియ్యం కానీ లేకపోతే పిండి కానీ బియ్యం పిండి కానీ ఒక కేజీంపావు తీసుకెళ్ళి ఆ బియ్యం అయితే నానబెట్టి తీసుకెళ్ళాలి, పిండి అయితే నీళ్ళలో కలిపి ఆవుకు తినిపించండి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే కోపం, చాలామంది కోపం ఉంటుంది. ఆ కోపం తగ్గడానికి కందుల్ని తినిపించండి. ఒక కేజీంపావు కందుల్ని తీసుకెళ్ళి ఆ ఆవుకి గోమాతకి తినిపించండి నానబెట్టి. మీ యొక్క సమస్యల పరిష్కారం అవుతాయి. ఇవి నేమిని చెప్పినవి కాదు, మా పెద్దల పూర్వం తెలియజేశారు. వాటిని నేను జప్తుకు తెచ్చుకుని కొన్ని మీకు రాసుకుని, ఆ రాసుకున్నటువంటివి మీకు తెలియజేయాలి అని చెప్పేసి మీకు వీలు కలిగినప్పుడు ఆ గోమాత దగ్గరికి వెళ్ళి వీటిని పెట్టి మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ మీకు ఈ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాటి వెంకట ప్రభాకర్ బాబు.